నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. వీరులోకి వెళ్దాం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ పై ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. నిన్నటి పేరెంట్స్ కమిటీ మీటింగ్లపై చంద్రబాబు ఇస్తున్న కలరింగ్ పై ఫైర్ అయ్యారు. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి ఏదో ఇప్పుడే జరుగుతున్నట్లుగా వాటిని ప్రచార వేదికలుగా మార్చుకొని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఓవైపు నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేసి మళ్ళీ ఇప్పుడు రొటీన్ గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవటం ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే చేయగలరు అన్నారు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతమన్నారు వైఎస్ జగన్. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదన్నారు వైఎస్ జగన్. క్రమం తప్పకుండా గతంలో నుంచి జరుగుతున్నవే అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యారంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రులు ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నామన్నారు. 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత నాడు నేడు పనుల్ని తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయన్నారు. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి ఓవైపు విద్యారంగాన్ని నాశనం చేస్తూ మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, ఆయన నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం దుర్మార్గమన్నారు. తాము అమ్మఒడి కింద ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు 26,067 కోట్లు ఇచ్చామన్నారు వైఎస్ జగన్. నీకు 15,000 అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. సూపర్ 6 అంటూ ఊరూరా ప్రతి ఇంటికి డప్పు కొట్టారని, ఎంతమంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు పిలుపు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా, గతంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని ఆపేశారని మండిపడ్డారు. బడ్జెట్లో 12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదన్నారు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఆ హామీని అమలు చేయకపోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోందన్నారు. నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇది దగా చేయటం కాదా అని నిలదీశారు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్లే కదా అని మండిపడ్డారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్ఆర్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ నిలిపివేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. మలి దశలో మిగిలిపోయిన నాడు నేడు పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. ఏ కారణంతో నిలిపివేశారు, ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎంతో కష్టపడి స్కూళ్లకు సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకువచ్చామని, ఇప్పుడు సిబిఎస్ఈని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రపంచ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలను తయారు చేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశపెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల విధానం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు, ఇవన్నీ ఎందుకు ఆపేశారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ జగన్. డిజిటల్ లెర్నింగ్లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ల పంపిణీని ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ను ఎందుకు రద్దు చేశారని ఫైర్ అయ్యారు. మేము స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులోనూ, ప్రతి స్కూల్లోనూ పెట్టిన ఐఎఫ్పి ప్యానల్స్, అలాగే డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్ నుంచి
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి స్కూళ్లకు పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. దీనివల్ల వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఉపాధి దొరకదా, లేకపోతే ఐఎఫ్పి ప్యానల్స్ మెయింటెనెన్స్కు మూలన పడదా అని సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకు వినిపించిందా అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి చివరకు స్కూళ్లలో హాస్టల్స్లో విద్యార్థుల డొక్క మాడుస్తున్నారన్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రుల్లో చేరుతున్న ఘటనలు కూటమి ప్రభుత్వ హయాంలో కోకొల్లలన్నారు. పిల్లలు వెళ్లే గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఈరోజు ఏమైందని ప్రశ్నించారు. ఆ రోజు టాయిలెట్లు మెయింటెనెన్స్ గురించి కానీ స్కూళ్ల మెయింటెనెన్స్ గురించి కానీ ఎవరైనా పట్టించుకున్నారా అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చారని, కావాలని సమస్యలు సృష్టించి ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేశారని, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇప్పుడు అదే పిల్లలు తల్లిదండ్రులకు ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గువేయడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా అని నిలదీశారు. ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండింటికి కలిపి ఏకంగా 3,900 కోట్లు బకాయిలు పెట్టి ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా అని కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. మిగతా వివరాలు చూద్దాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమే అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకోకుండా పోతే ఎలా నిలదీశారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు కేసీఆర్. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. రైతు బంధును తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను వివరించాలన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలన్నారు. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. నిర్బంధ పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమైన నిలదీయాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు కేసీఆర్. ఫిబ్రవరి తర్వాత అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అసెంబ్లీ వేదికగా ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విజయోత్సవాల పేరిట ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామన్నారు. ఫార్మాసిటీ, లగ్గచర్ల కేసులు, రైతు సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘనపై పోరాటం సాగిస్తామన్నారు కేటీఆర్. ఏ రకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం ఈరోజు మరి రైతుల మీద దాడి చేస్తూ, వారిని హింసిస్తూ, వారిని ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో తప్పకుండా ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒకవైపు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట 14,000 ఎకరాలు సేకరించి మీ చేతిలో పెట్టిన తర్వాత హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటుంది అని చెప్పి మరి మళ్ళీ 20 ఫార్మా విలేజ్లకు ఎందుకు తెరలేపుతున్నారు అనే ప్రశ్న కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులు ఎవరైతున్నారో చిన్న సన్నకారు రైతులు, వారికి అండగా తప్పకుండా నిలబడి గట్టిగా మాట్లాడతాం. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా ఇవాళ దాదాపుగా 40 మంది రైతులు జైళ్లలో ఉన్నారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, బేషరతుగా వారికి క్షమాపణ చెప్పి ఆ కేసులు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. హుస్సేన్ సాగర్ పై నిర్వహించిన ఎయిర్ షో ఆహుతులను అలరించింది. భారత వాయుసేన విమానాల విన్యాసాలు అబ్బురపరిచాయి.
సూర్యకిరణ్ విమానాలతో ఆకాశంలో వేసిన రంగురంగుల గుర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు, ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. You don't want to miss this. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిలా నిలిచిందన్న హరీష్ రావు రేవంత్ పాలన దేశం ముందు నవ్వుల పాలైందని విమర్శించారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఛార్జీషీట్ల పేరిట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దృక్పథంతో నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది, కొత్తగా పెట్టుబడులు రాలేదు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే 1 సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుంది అన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30కు మొదలయ్యే సమావేశాల్లో మొదటి రోజు సెషన్లో తెలంగాణ తల్లి ప్రాధాన్యత, ప్రజాపాలన ఉత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపాన్ని తెలపనుంది. అయితే సోమవారం ఒక్కరోజే సభ నడిచింది. ఈ నెల 16కు వాయిదా వేస్తారని సమాచారం. డిసెంబర్ 9వ తేదీ కాంగ్రెస్ కు ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. సోనియా గాంధీ పుట్టినరోజు మాత్రమే కాకుండా గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. ఈసారి మళ్లీ డిసెంబర్ 9న సభను ప్రారంభించి అవసరమైతే 4-5 రోజులు వాయిదా వేసి సభను నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసనసభ సమావేశాల ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు అధికారులు హాజరయ్యారు. తనపై చేసిన ఆరోపణలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్లో 1000 టన్నుల డ్రగ్స్ దొరికాయని, రాష్ట్రం గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయిందని దుష్ప్రచారం చేశారన్నారు. ఓటర్లను మోసగించేందుకు పోలింగ్కు నెలన్నర ముందు పెద్ద ఎత్తున దుర్మార్గపు ప్రచారాన్ని చంద్రబాబు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ కంటైనర్లో డ్రగ్స్ లేవని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ప్రకటించిందన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడికి తనకు లింక్ పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చ కుల మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ సోషల్ మీడియాపై పట్టాభిపురం పిఎస్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. లోకేష్ ఆధ్వర్యంలోనే వైఎస్ జగన్ ఫోటోలను మార్ఫింగ్ చేశారన్నారు. ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన తెలియజేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మాకు చట్టాన్ని పోలీసు వారే ఉల్లంఘించినప్పుడు, ఎవరైతే కేసు రిజిస్టర్ చేయాలో వాళ్ళే రిజిస్టర్ చేయనప్పుడు, వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్న నాయకులు ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసి
మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు నాలాంటి వాడు కేసు ఇచ్చినా కూడా రిజిస్టర్ చేయకోకుండా చెత్తబుట్టలో పడేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి? మాకున్న రెమెడీస్ ఏంటి? ఒకటి, ఉన్నతాధికారులకు చెప్పడం. ఆల్రెడీ ఉన్నతాధికారులు చెప్పాం, ఎస్పీ గారికి చెప్పాం, దీని ద్వారా డీజీపీ గారికి కూడా చెప్తున్నా. రెండవది, న్యాయస్థానాలకు వెళ్ళడం. అది లోయర్ కోర్టుకు వెళ్ళటమా, లేకపోతే హైకోర్టుకు వెళ్ళటమా, లేకపోతే ఇందాక పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే డిస్ట్రిక్ట్ కోర్టు, స్టేట్ ఒకటి దానికి వెళ్ళడమా, దాన్ని అంతా కూడా మేము న్యాయవాదులతో డిస్కస్ చేస్తున్నాం. కూటమి పాలనలో ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వ స్కూళ్లకు చేసిందేంటని ప్రశ్నించారు. పాఠశాలలకు వైఎస్ జగన్ వెలుగులు నింపితే ఈ ప్రభుత్వంలో చీకటి రోజులు అలుముకున్నాయన్నారు. మెగా పేరెంట్స్ డే వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పిల్లలకు ఏం ప్రయోజనం చేకూర్చినారో నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం గారు స్వయంగా పాల్గొన్నారు, మంత్రులు స్వయంగా పాల్గొన్నారు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధించినటువంటి ప్రగతి ఏంది? నిన్న ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? చెప్పుకోవడానికి ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా గొప్పతనం అని చెప్పి అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఏవైనా సరే పార్టీలు మారుతాయేమో కానీ ప్రభుత్వాలు మారవు. మనం గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇంకా మెరుగైనటువంటి వసతులు తీసుకొని వచ్చి చేయించాల్సిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని తిరిగి తీసుకురావటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ 5-6 నెలల్లో వాటి మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలకే వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తారు. వారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే సింహభాగం దానిలో వెళ్ళాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా విద్యని కొంతమంది సొత్తు కింద మార్చినదే చంద్రబాబు గారి నైజం. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి డ్రామాలు వేయటం హాస్యాస్పదమన్నారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలను ఎండగట్టారు. మీ అందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అయితే ఈ పీటీఎంలో కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్స్ టీడీపీ లీడర్స్ భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో 4 షాపులను మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించొద్దని జేసీ వార్నింగ్ ఇచ్చినట్లు మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 15% కమిషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారని వ్యాపారులు వాపోయారు. దీంతో తాడిపత్రిలో ఇంకా మద్యం షాపులు ప్రారంభించలేదంటున్నారు. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశారు. అధికారం అండతో కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో పామలూరు గట్టలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు టీడీపీ నేత శేషారెడ్డి. జేసీబీలు ట్రాక్టర్లతో భూమిని చదును చేశాడు. విఆర్ఓ నాగేంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ ట్రాక్టర్స్ను అక్కడి నుంచి పంపించేశాడు. తిరుపతిలో వరుస మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. 3 స్టూడెంట్స్, 2 వివాహితులు అదృశ్యం కావటం సంచలనం రేపుతోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసకు అక్కా చెల్లెలైన 2 యువతులు
భర్తలతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10th క్లాస్ చదువుతున్న 3 విద్యార్థులు కనిపించకుండా పోయారు. రైలుకి వెళ్లిపోతున్నామంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని మరోసారి రణరంగంలా మారింది. రైతుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీతో రాజధాని పరిసర ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. సమస్యలను పరిష్కరించాలంటూ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో శంభు బార్డర్ నుంచి ర్యాలీగా ఢిల్లీలో ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించారు. రైతులను అడ్డుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. రైతులను అడ్డుకునే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడంతో 10 మంది రైతులు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో ప్రవేశించేందుకు ఎత్తించిన మిగతా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణను సోమవారం ప్రకటిస్తామన్నారు. పోలీసుల కట్టడి కొనసాగుతున్న పంజాబ్ హర్యానా నుంచి రైతులు పెద్ద సంఖ్యలో శంభు సరిహద్దు పాయింట్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బోర్డర్ పాయింట్స్లో ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో నోయిడా సరిహద్దు నుంచి కూడా రైతులు భారీ సంఖ్యలో ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ కూడా బందోబస్తును పెంచారు. చలో ఢిల్లీకి తాము ముందే పోలీసుల అనుమతి తీసుకున్నా అడ్డుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. అయితే 101 మందికి అనుమతి ఇచ్చామని, గుంపులుగా రావడం వల్లే అడ్డుకున్నామని పోలీసులు ప్రకటించారు. కనీస మద్దతు ధర, పంట రుణాల మాఫీ, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ వంటి డిమాండ్లతో రైతులు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. అలాగే తమపై నమోదైన కేసులను ఉపసంహరించడంతో పాటు గతంలో జరిగిన ఆందోళనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సిమ్లాలో మంచు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మంచు వర్షంలా పడుతూనే ఉంది. రాత్రి అయ్యేసరికి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం సిమ్లాలో -డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు కశ్మీర్లోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. -4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బంగారం ధరల విషయానికి వద్దాం. ఇవాళ దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 71,150 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 77,620 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ప్రొద్దుటూరులో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర 71,150 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 77,620 రూపాయలుగా ఉంది. ఇక దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి 92,000 వద్ద కొనసాగుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అడిలైట్ టెస్ట్లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 180 పరుగులకు ఆల్అవుట్ అవగా అనంతరం ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా అవలీలగా విజయం సాధించింది. బ్యాటింగ్లో విఫలమవడం వల్లే ఓడిపోయామని, తమ ఆట తీరుపై సమీక్ష చేసుకుని 3వ టెస్టుకు సిద్ధమవుతామని రోహిత్ శర్మ తెలిపారు. భారత జట్టులో సీనియర్లు తరచూ విఫలమవుతుండడంతో వారిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.